హాయ్ హలో అందరికీ నమస్తే. ఆల్రెడీ లింక్ అది చూశారు కదా. ఈరోజు చిన్న సిచ్యువేషన్ అనేది నా జిమ్లో జరిగిందనమాట. అది చాలా సర్ప్రైజ్గా అనిపించింది నాకు మాత్రం. మీరు ఎలా అనుకున్నా పర్లేదు, బట్ ఇదైతే రివ్యూ చేయాలనుకుంటున్నాను. వన్ మోర్ ఏంటంటే, ఎవరైనా సరే లవ్ మ్యారేజ్ చేసుకోవాలంటే చేసుకోండి, కాదనట్లేదు. బట్ లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కెరియర్లో సెట్ అవ్వండి. కెరియర్లో సెట్ అవ్వకుండా మాత్రం చేసుకోండి. ఎందుకు చెప్తున్నానో వినండి, నా మాట వినండి. ఎందుకంటే డ్రమ్ అయిపోయింది, కొండమీద తోసడం అయిపోయింది, ఆర్బిట్ అయిపోయింది, ప్రతిదీ అయిపోయింది. ఈరోజు మా ఆవిడ చిన్న ఇన్సిడెంట్ చెప్పింది. నాకు అసలు తెలియదు. మిక్సీలో ఎలా బ్రో ఒక మనిషిని చంపేసి పెట్టడం, ఒక మనిషిని చంపేసి పెట్టి 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 గిర్ర 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 తిప్పడం జీవితం. అది కూడా ఎలక మేక గుడ్డ వెరీ టూ మచ్గా ఉన్నారు. నేను గర్ల్స్ అందరినీ మాత్రం అనట్లేదు. మీకు ఇష్టం లేకపోతే, పెళ్ళి చేసుకోవాలి అనిపించకపోతే పర్సనల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాల్ చేసి చెప్పండి. బలవంతంగా ఎవరు కూడా చేసుకోరు ఒక అమ్మాయిని పెళ్ళి. అమ్మాయిలు కూడా అంతే, మీకు ఇష్టం లేకుండా అబ్బాయిని పెళ్లి చేసుకోవద్దు. మీ ఇంట్లో భయం ఉంది అనుకోండి, డెఫినెట్లీ చెప్పండి. నేను నా జిమ్లో నా కుర్రోడు ఏంటో డల్గా ఉన్న ఏ వర్కౌట్ చేయట్లేదంటే చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాడు. ఆడికి ఏజ్ చూస్తే 21 years. వాడికి ఈ టైంలో పెళ్ళి అవసరం అని చెప్పాను. ఆడికి చెప్పాను, నా ఎక్స్పీరియన్స్ చిన్నది ఇచ్చాను. నేను కెరియర్లో సెట్ అవ్వకుండా పెళ్లి చేసుకున్నాను తమ్ముడు. నాకు వచ్చిన వైఫ్ మంచిది కాబట్టి నేను ఈ రోజుకి స్టాండర్డ్గా ఉన్నాను. లేకపోతే నన్ను ఎప్పుడో ఆర్బిట్లో పెట్టి ఎప్పుడో చంపేసేది. కానీ అది కాదు కదా మ్యాటర్. నీకు ఒకటే చెప్పాను, మీరు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఫిట్గా ఉండండి. జెంట్స్ గర్ల్స్ కూడా ముందే చెప్తున్నాను. మీరు కానీ ఫిట్గా ఉంటే మాత్రం మిమ్మల్ని చంపాలని ఆలోచన వాళ్ళకి రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుపెట్టుకోండి. డబ్బున్నా లేకపోయినా చచ్చిపోయిన తర్వాత ఎవ్వడికి రూపాయి కూడా యూజ్ లేదు. ఈరోజు నాకు చాలా బాధ అనిపించింది ఆడి చెప్పిన స్టోరీ అంతా కూడా. వాడితో రిలేషన్లో ఉండి వేరే అబ్బాయితో చాట్ చేస్తుంది అంటే ఈడెందుకు ఫీల్ అయిపోవడం? అసలు ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది? లేదు కదా. ఒక అమ్మాయి ఒక ఇద్దరు అబ్బాయిని మెయింటైన్ చేస్తుందా అంటే అమ్మాయి తప్పు కాదు, అబ్బాయి తప్పే. ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయిని మెయింటైన్ చేస్తారంటే అబ్బాయి తప్పు కాదు, అమ్మాయి తప్పే. అది గుర్తుపెట్టుకోండి. ఇదైతే రియల్. ఎందుకంటే నేను చెప్తున్నాను, ఇది రియల్. ఎందుకంటే నా లైఫ్లో కూడా జరిగింది. నా లైఫ్ అంటేనే కదా మీరు చూస్తారు, లేకపోతే చూడరు కదా. చూస్తారేంటి? సిప్ కొట్టేస్తారు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నచ్చితేనే పెళ్లి చేసుకోండి. లేదు అనుకో వదిలేసండి, నో ప్రాబ్లం. కొండమే నుంచి తోసేయడం, ఆర్బిట్లో పెట్టి చంపేయడం, మిక్సీలో పెట్టడం, పాతేయడం, బ్లూ డ్రమ్ అయిపోయింది, అన్నీ అయిపోయి కొత్త కొత్త కంటెంట్స్ అన్నీ కూడా మీరు తెస్తున్నారు. ఫ్రిడ్జ్లు అయిపోయి అన్నీ అయిపోయాయి. సోషల్ మీడియా అనేది ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్గా ఉండాలి. అంటే ఇది మనకి నచ్చింది, దీంట్లో మనం ఇది నేర్చుకోవాలి. ఎవడికి ఎవడు నేర్చుకునే స్తోమతలు అయితే ఎవడు లేడు. ఇంకోటి అంటే ఎవరికి అంత నాలెడ్జ్ అవసరం లేదు. వాళ్ళు ఆడి చంపేసాడు, ఆడ ఈడి పిల్లంతో పోయింది, ఈడి పిల్ల ఆడితో పోయింది, ఈ నాడి చంపేశాడు, ఈడు ఇలా ఉన్నాడు. అది కాదు. మీరు హెల్తీగా ఉండండి, ఈ ఆలోచనలు ఏవి రావు. ఇది నేనైతే డెఫినెట్గా నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీడే వాకింగ్ కానీ జిమ్స్ కానీ వెళ్ళండి. మీ కెరీర్ మీద ఫోకస్ పెట్టండి. డబ్బులు బాగా సంపాదించండి. ఎప్పుడు వెళ్ళేవాడు పడవ కారు చూస్తూనే ఉంటామా మనం? ఈ కారు ఎప్పుడు కొంటాం, మా ఇల్లు ఎప్పుడు కడతాం, ఇది ఎప్పుడు చేస్తాం అంటే నీకంటే ఒక సొంత ఆలోచన ఉండదా? వాడి ఏజ్ వస్తే 21-23 years. వాడికి అవసరం ఈ టైంలో. వాడి కనీసం గట్టికూడదు 10 డంబులు కూడా ఎత్తలేడు. ఒక అమ్మాయిని లైఫ్ టైం కెరియర్లో ఎలా చూసుకుంటాడు? ఆ అమ్మాయి ఎలా ఉంటుందో మనం రివ్యూ చేయకూడదు, అబ్బాయిని ఎలా ఉంటుందో మనం రివ్యూ చేయకూడదు. మనకి ఇవన్నీ అవసరం అంటారా? ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, లవ్ చేయండి, చేయొద్దని నన్ను. పెళ్లి చేసుకోండి, చేసుకోవద్దని నన్ను. అన్నిటితో పాటు ఫిట్నెస్తో ఉంటూ మెంటల్ టెన్షన్స్తో పాటు హెవీగా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, జిమ్ చేస్తే మాత్రం డెఫినెట్లీ మెంటల్ డిస్ట్రెస్ మొత్తం పోద్ది. ఇప్పుడు నేను జిమ్ పెట్టిన తర్వాత నాకు మెంటల్గా ప్రెజర్గా చాలా వరకు నిద్ర పట్టట్లేదు. నైట్ టైం ఎలా మంత్లీ మెయింటెనెన్స్ చేయాలి, ఎలా చేసుకోవాలి, క్లయింట్స్ జాయిన్ అవుతారా లేదా, చాలా రకాలుగా ఉంటుంది. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, నేను ఫస్ట్ వీడియోలో నా కెరియర్లో నాకు ఏం జరిగిందో, నేను జిమ్ ఎలా రన్ చేస్తున్నానో మీ అందరికీ చెప్తానండి. దాంతోపాటు నా క్లయింట్స్తో పాటు ప్రెజర్ ఆశించద్దు. ప్రతిరోజు జిమ్కి రండి, 1 hour ఎక్సర్సైజ్ చేస్తారంటే మెంటల్ ప్రెజర్ పోయి మన బాడీ మీద మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఫ్యాట్ తగ్గాలని, లేకపోతే బ్లడ్ సర్క్యులేషన్ జరగాలని, హార్ట్ బీట్ బీటింగ్ అందట్లేదండి. సమ్ టైమ్ రీజన్స్ ఉంటాయి. నేనేమంటానంటే ప్రతి ఒక్కరికి కూడా ఫిట్గా ఉండండి. అదొక్కటి మాత్రం నేను చెప్పగలను. మీరు ఫిట్గా ఉన్నారనుకోండి అబ్బాయిలు, మీకు ఇదే నిజంగా చెప్తున్నాను. ఇదైతే రివ్యూ చేయకూడదు. ఎవరే కామెంట్ పెట్టుకుంటారో పెట్టుకోండి, నాకు ఏం ప్రాబ్లం లేదు. మీరు కానీ రెడీ అయ్యారు అంటే బాడీ పెంచి, అలా అని సెరైడ్స్ ప్రోటీన్స్ అని నేను కూడా చెప్పట్లేదు, అది కూడా మెన్షన్ చేస్తున్నాను. ఒక్కటి, ఎవ్రీడే 1 hour ఎక్సర్సైజ్ చేయండి, డైట్ మెయింటైన్ చేయండి, ఫుడ్ కంట్రోల్ చేసుకోండి. చిరిగిపోయిన షర్ట్ వేసినా కూడా మజిల్ అనేది కనబడుతూ ఉంటుంది చూసారా, అది వేరు. 90 ఏళ్ళ ఆంటీ అయినా సరే మనకు చూడాల్సిందే. గుర్తుపెట్టుకోండి. మీకు ఏమైనా నాకు కమెంట్ చేయండి, ఏదైనా పర్లేదు. ప్లీజ్ కమెంట్ అయితే చేయండి, గుర్తుపెట్టుకోండి. బాయ్. సైనింగ్ ద శివ.